నా పేరు బాలకృష్ణ గౌడ్. బాలకృష్ణ గారు ఉమ్, కాగజ్ మద్దూరు ఇక్కడేనా ఇక్కడనే. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి కదా. అవునన్నా. తెలుగు ఎలక్షన్లో ఎట్లుంది ఈ మద్దూరు కానీ ఎట్లా ఉంది తెలుసా అసలు ఈ లోక్సభ లోక్సభ ఎలక్షన్ తెలుసు. తెలుసా? ఎట్లుంది ఇక్కడ సిచ్యువేషన్ పొలిటికల్ ఎవరు గెలుస్తారు? పొలిటికల్గా రఘునందన్ రావు అన్న బీజేపీ గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకని? నాకు ఆలోచన అయితే వ్యక్తిత్వ పరంగా అన్న మంచోడు. ఉమ్, మళ్ళా ఇప్పుడు సెంటర్లో ఎట్లయినా నరేంద్ర మోడీ, మనం ఎప్పుడు నరేంద్ర మోడీకి వేయలేం, ఈసారి ఆయనకి వేయాలి. మనం వేయకున్నా ఆయన గెలుస్తాడు ఇక్కడ మన మెదక్ పార్లమెంట్లో. మనం వేయకున్నా కానీ ఉమ్, నరేంద్ర మోడీ అంటే కొద్దిగా ఇంతకుముందు వేరే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సిటీలో చాలా బాంబ్ బ్లాస్టులు జరిగినాయి. నరేంద్ర మోడీ సార్ ఉన్నప్పటి నుండి అలాంటివి ఏం లేవు. ఉమ్. బాగుంది, గెలుస్తారా మళ్ళీ? గెలుస్తాడు. మెదక్లో ఎట్లుంది పరిస్థితి? మెదక్లో కూడా ఇప్పుడు అన్నదే ఉంది, రఘునందన్ రావు అన్నదే ఉంది. ఉమ్, నేనైతే గెలుస్తాడని 100% అనుకుంటున్నా అన్న. కానీ కానీ మంచి మంచి క్యాండిడేట్లు మ- కాంగ్రెస్లో కాంగ్రెస్లో అంటే ఆయనకి ఇప్పుడు నీలం మధు నిన్నగాక మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో టికెట్ రాలేదని చెప్పి ఈ పార్టీ నుండి ఆ పార్టీకి పోయిండు. ముదిరాజ్ ఫీలింగ్ తీసుకొస్తుంది కానీ గెలవాడు. ఉమ్, పార్టీ ఆయన ఏంటిదంటే సీటు గురించి ఆలోచన అంతే. నేను నాకు పొలిటికల్గా ఇప్పుడు సీటు ఈ పార్టీ ఒక పార్టీ ఇవ్వకపోతే ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అట్లా. సార్ మరి మీరు కలెక్టర్ వెంకటరామరెడ్డి పెద్ద మనిషి కేసీఆర్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆయన ఎట్లా ఓడిపోతుంది అనుకుంటున్నారు? కేసీఆర్ దగ్గర నుండి వచ్చినంటే ప్రభుత్వమే లేదు కదా, నాకు ప్రభుత్వమే పడిపోయింది కదా. ఆయన గెలుస్తాడని ఎట్లా అనుకుంటాం మనం? ఇప్పుడు రఘునందన్ రావు అంటే మనకు తెలుసు, ఏదో అనివార్య మొన్న ఎన్నికలలో పబ్లిక్ అనుకోరు ఓడిపోయాం, కానీ అన్న అయితే మంచి క్యాండిడేట్, మాట్లాడే సత్తా కూడా ఉంది. పబ్లిక్లో మాట్లాడతాడు, ప్రతిపక్షాలను కూడా మాట్లాడే సత్తా అన్న దగ్గర ఉంది. గెలుస్తాడని నేను అనుకుంటున్నాను 100%. వెంకటరామరెడ్డి పెద్ద క్యాండిడేట్ కదా. ఎంత పెద్ద క్యాండిడేట్ అయినా రఘునందన్ రావు అన్న కంటే మించిన క్యాండిడేట్ లేడు. అంతేనా? అంతే, ఇద్దరు ఎట్లా ఇద్దరుట్లా ఈ విషయంలో? ఈ విషయంలో. కానీ మెదక్ అంటే కొంచెం టీఆర్ఎస్ బలం ఉన్నటువంటి ఎంత బలం ఉన్నా కానీ అన్నను ఢీకొట్టడం కష్టం. టీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు ఉన్నాయి లేదు కదా, టీఆర్ఎస్ సీటు ఉంటే ఎక్కువ ప్రభుత్వమే లేదు కదా. ఉమ్, ప్రభుత్వమే లేదు, ప్రభుత్వం అయిన తర్వాత మెదక్లో వస్తుందని ఎట్లా చెప్పలేం కదా మనం. ఉమ్.